వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ ప్లే. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సక్సెస్ కొట్టిన దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. అయితే విక్టరీ వీరుడు వెంకటేష్ మాత్రం ఈ ఫార్ములాకి నై అంటున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్ తోనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్? జస్ట్ వాచ్ ఇట్. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకటేష్. అనిల్ రావిపూడి ప్రాజెక్టుతో 300 కోట్లను వసూలు చేశాడు. వెంకటేష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ తెచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. అయితే వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం తరువాత రకరకాల కథలు విన్నాడు వెంకటేష్. 20 స్టోరీస్ ని రిజెక్ట్ చేశాడు. అయితే రీసెంట్ గా సురేందర్ రెడ్డి చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందట. ఫ్యామిలీ జోనర్లో సాగే మాస్ మసాలా మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి వెంకీ మామ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. సురేందర్ రెడ్డి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. చిరు, బన్నీ, రవితేజ లాంటి స్టార్స్ కి హిట్ అందించాడు. కానీ చివరగా అఖిల్తో చేసిన ఏజెంట్ మాత్రం డిజాస్టర్ అయింది. పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చలేకపోయింది. ఇలాంటి డైరెక్టర్ కి వెంకటేష్ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే దీనిపైన ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.